హలో నేను మిసేశ్వరరావు. మెడికల్ కాలేజీకి సంబంధించి చాలా రాద్ధాంతం కన్ఫ్యూజన్ చేసేలాగా చాలామంది మాట్లాడుతున్నారు. చాలా సింపుల్గా, సూటిగా, సుత్తి లేకుండా నేను చెప్తాను అసలు ఏంటి అనేది. దాన్ని బట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కరెక్టా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా అని చెప్పి ఒక నిర్ణయానికి రావచ్చు. జనరల్గా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అని అంటే 100కి 100% అందరూ తక్కువ ఫీజు తోటి 10,800 ఫీజు తోటి ఏడాదికి మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించుకోవాలి. అక్కడ అడ్మిషన్స్ ఉండాలి. నీట్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. నీట్ ఎగ్జామ్లో వచ్చేటువంటి ర్యాంక్ ప్రకారం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 10,800 రూపాయల ఫీజు తోటి మీకు అడ్మిషన్ రావాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు తాను ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నేను కట్టాను, కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని ప్రైవేట్కి హోల్సేల్కి అమ్మేశారు అని చెప్పి చెప్తున్నారు. దీంట్లో వాస్తవం ఎంత అనేది నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 5 మెడికల్ కాలేజీలని పూర్తి చేశారు. ఆ 5 మెడికల్ కాలేజీలు ఏం కాలేజీలు అని అంటే, ఈ 5 మెడికల్ కాలేజీలు ఏలూరు. సో 5 మెడికల్ కాలేజీల్లో ప్రధానమైనది, ఎక్కువ సీట్లు ఉండేది ఏలూరు. 150 సీట్లు ఏలూరులో. 150 సీట్లు ఉన్నాయి. ఇక విజయనగరం 150, పాడేరు 50, మచిలీపట్నం 150, రాజమండ్రి 100. ఇవి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి సీట్లు. సరే, వీటి ఫీజు స్ట్రక్చరు ఏ విధంగా ఉంది అని చెప్పి మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ ఫీజుని ఎలా వసూలు చేయాలి ఈ 5 కాలేజీల్లో అనే దాని మీద ఆయన గవర్నమెంట్లో జీవో 133, 107, 108 ఈ జీవోలను రిలీజ్ చేశారు. మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా ఈ జీవోలను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ జీవోల ప్రకారం ఫీజు ప్యాటర్న్ ఈ కాలేజీలో ఏం చేశారని అంటే, ఏ విధంగా ఫీజులు వసూలు చేయాలి అనే దాని మీద కన్వీనర్ కోటా వచ్చేసి, అంటే ఏఐఎస్కో కన్వీనర్ కోటా, ఏ కేటగిరీ అంటారు దాన్ని. ఈ కన్వీనర్ కోటా కింద వచ్చేసి 15,000 రూపాయలు. కన్వీనర్ కోటా కిందకు వచ్చేసి 15,000 రూపాయలు. బి కేటగిరీకి వచ్చేసప్పటికి 12 లక్షల రూపాయలు. 12 లక్షలు బి కేటగిరీ. సి కేటగిరీ, ఇది ఎన్ఆర్ఐ కేటగిరీ అంటారు, లేదంటే సి కేటగిరీ అంటారు. దీంట్లో 20 లక్షలు. ఇది అఫీషియల్గా ఈ జీవోల ప్రకారం నిర్ణయించినటువంటి రేట్లు. మరి దీన్ని మనం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందామా ఈ 5టిని, లేదంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అందామా? జనరల్గా ప్రైవేట్ మెడికల్ కాలేజీ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. గుంటూరు గవర్నమెంట్ కాలేజ్ అండి. గుంటూరు అనేది జీజీహెచ్ అనేది అనాదిగా ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీ. దాంట్లో ఏ కేటగిరీ కానీ, బి కేటగిరీ కానీ, సి కేటగిరీ కానీ, కేటగిరీ ఏదైనా సరే జీజీహెచ్లో అడ్మిషన్ నీకు 10,800 రూపాయలు ఫీజు ఏడాదికి. ఇక ప్రైవేట్ కాలేజీల్లో, సపోజ్ ప్రైవేట్ కాలేజ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్. ఈ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఫీజు ప్యాటర్న్ ఎలా ఉంది? ఏ కేటగిరీ వచ్చేసి ఎన్ఆర్ఐ దాంట్లో కన్వీనర్ కోటా వచ్చేసి 15,000 రూపాయలు ఫీజు ఏ కేటగిరీలో. బి కేటగిరీ వచ్చేసేటప్పటికి 13,20,000 బి కేటగిరీ వచ్చేసి. సి కేటగిరీ వచ్చేసప్పటికి 30 లక్షలు. ఇది ఎన్ఆర్ఐ. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏంటి,
గవర్నమెంట్ మెడికల్ జీజీహెచ్లో గుంటూరు మెడికల్ కాలేజీలో అయితే మీకు 10,800, అది ఏ కేటగిరీ కానీ, బి కేటగిరీ కానీ, సి కేటగిరీ కానీ. అదే ఎన్ఆర్ఐ లాంటి ప్రైవేట్ కాలేజీలో అయితే ఏ కేటగిరీకి 15,000, బి కేటగిరీకి 13,20,000, సి కేటగిరీకి 30 లక్షలు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి 5 మెడికల్ కాలేజ్, పూర్తి చేసినటువంటి 5 మెడికల్ కాలేజీలకి ఏ కేటగిరీకి ఏమో 15,000, బి కేటగిరీకి ఏమో 12 లక్షలు, సి కేటగిరీకి ఏమో 20 లక్షలు. ఇది నిర్ణయించినటువంటి ఫీజులు. మరి వీటిని మనం ప్రభుత్వ కాలేజీలు అందామా, ఈ 5 కాలేజీలని ప్రైవేట్ కాలేజీలు అందామా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. ఇక ఆయన నేను 17 కాలేజీలు కట్టాను అని చెప్తున్నారు కదా. ఈ 17 కాలేజీలు కట్టారా కట్టలేదా, అసలు పీపీపీ మోడ్కి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం కరెక్టా కాదా అనేది కూడా మీరే నిర్ధారించుకోవచ్చు. ఇక్కడ చార్ట్ చూడండి, క్లోజప్లో చూడొచ్చు మీరు. ఇక్కడ 2019-24లో మొత్తం 5 ఇయర్స్లో ఆయన చెప్తున్నట్టు మెడికల్ కాలేజ్ అన్నిటికి కలిపి 18.2% నిధులు ఖర్చు చేశాడు. ఇప్పుడు 9.2% నిధులు ఖర్చు పెట్టారు ఈ 1 ఇయర్లో చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత. కన్స్ట్రక్షన్ ఇది 18.2% నిధులను ఖర్చు పెడితే మొత్తం కాలేజీలు అయిపోయేటప్పటికి 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది. అదే పీపీపీ మోడ్లో అయితే 2 నుంచి 2.5 సంవత్సరాల లోపల కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కాలేజీలు 5 కాలేజీలు ఉన్నాయి కదా, ఇవి 500 సీట్లు ఉన్నాయి, 42.5% ఫీజు, 212 సీట్స్, రిమైనింగ్ ఎన్ఆర్ఐ కోటా ఇవన్నీ జీవో ఇచ్చారు. నేను చెప్పాను ఆల్రెడీ వాటికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కంప్లీట్ అయినట్టు 500 సీట్లు ఆయన సంపాదించింది. ఇక 17 కాలేజెస్ వచ్చేసి 1700 సీట్లు వస్తాయి. 1 ఇయర్కి 50% ఫ్రీ వస్తాయి దీంట్లో. ఇది ఈ పీపీపీ మోడ్లో నిర్మిస్తున్నటువంటి కాలేజీల్లో ఒక 50% కన్వీనర్ కోట వస్తాయి ఏ కేటగిరీలో. బి కేటగిరీ, సి కేటగిరీ మిగతా 50%లో ఉంటాయి ఈ పీపీపీ మోడ్లో. ఇక నేను జీవో ప్రకారం 107, జీవో 108 ప్రకారం ఫీజు ప్యాటర్న్ ఎలా ఉందనేది నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నిర్ణయించారనేది చెప్పాను. సో అక్కడ మీకు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీకి ఆయన ధరలు నిర్ణయించారు. ఇక 20-25 ఇయర్స్ ఎంబీబీఎస్ చదివే పని లేదు. ఏది గవర్నమెంట్ కట్టించే పని ఈ ప్యాటర్న్లో 18.2% నిధులతోటి కట్టించే పని అయితే అవి ఇప్పట్లో పూర్తి అయిపోలేదు. అదే మీకు ఈ పీపీపీ మోడ్లు అయితే కనుక ఇమీడియట్గా 2.5 ఇయర్లో నీకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ 20 ఇయర్స్లో ఈ 15 కాలేజీల్లో 34,000 మంది ఎంబీబీఎస్, 16,000 మంది పీజీ చదివే అవకాశం ఉంది, 50,000 మంది డాక్టర్స్ అయ్యేదానికి రఫ్గా ఉంది. ఇక ఈయన ఇప్పుడు ఆ హయాంలో ఇక్కడ చూడండి, పూర్ పీపుల్కి ట్రీట్మెంట్ అనేది అసలు ఉండదు. ఇప్పుడు ఏంది, ప్రైవేట్కి ఇచ్చేసేటో పూర్ పీపుల్కి ట్రీట్మెంట్ ఉండదు అంటున్నారు. కానీ అసలు అది 20-25 సంవత్సరాల్లో అసలు కాలేజీలో పూర్తి కావు. అలాంటప్పుడు పూర్ పీపుల్కి ట్రీట్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు పీపీపీ మోడ్లో అయితే కనుక పర్ డే 17,000 మందికి ఓపీ, అలాగే క్రోర్స్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఈ 17,000 మంది పొందే అవకాశం ఉంది. ఇక అవుట్ పేషెంట్స్ 100%, 100% ఇక్కడ రిమార్క్స్ వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నట్టుగా కోర్టు గవర్నమెంట్ ఆల్సో పే డ్యూస్. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ డ్యూస్ పెడితే ఆ డ్యూస్ కూడా పే చేశారు ఇప్పుడు. తర్వాత పీపీపీ మోడ్లో వచ్చేటువంటి ఈ 1700 సీట్లకు సంబంధించి అసలు కంపారిజన్ లేదు. 850 సీట్స్ కంపేర్ టు 213. జగన్ ఈజ్ ఫస్ట్ పర్సన్ టు ఇంట్రడ్యూస్ పేమెంట్ సీట్స్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో కూడా ఆయన పేమెంట్ సీట్లు పెట్టారు. నేను అదే చెప్పాను జీవో. ఇక్కడ ఎవరు కూడా పూర్ పీపుల్ చదువుకోలేరు ఈ దీని ప్రకారం. సరే, ఇవన్నీ కూడా మొత్తం ఆయన వేసినటువంటి అంచనా ప్రకారం అయితే కనుక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అసలు రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఫండింగ్ అనేది, అలాగే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అసలు రావు. ఇప్పుడు అదే పీపీపీ మోడ్లో అయితే వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇది చూడండి, 8,500 బెడ్స్ వస్తాయి, 5,950 బెడ్స్ ఫ్రీగా వస్తాయి. అంటే 50-50 కాబట్టి 50 కన్వీనర్ కోట, 50 ఏమో పేమెంట్ కోట కాబట్టి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, ఎయిమ్స్ లాంటి ఫెసిలిటీస్ వస్తాయి. ఎందుకంటే పీపీపీ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాబట్టి. అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి అన్ని నౌకాశ్రయాలు కానీ, రైల్వేస్ కానీ, ఎవ్రీథింగ్ గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. వరల్డ్ వైడ్ అదే జరుగుతుంది. కానీ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. సరే, వ్యతిరేకించడం అనేది వాళ్ళ
వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఉంటుంది, దానికి కాదన్నాం. బట్ వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. సో ఇక మనం దీనికి సంబంధించి మెడికల్ కాలేజీకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ చూడండి, 17 మెడికల్ కాలేజీలు కావాల్సిన మొత్తం వచ్చేసి 8,480 కోట్లు కాగా జగన్ 5 సంవత్సరాల్లో ఆయన చేసింది 1,550 కోట్లు, అంటే 18.2%. నేను ఆల్రెడీ టేబుల్ చూశాను. కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలో చేసిన ఖర్చు 786 కోట్లు, అంటే 9.2%. జగన్ ఖర్చు చేసిన విధంగా ప్రభుత్వ కేటాయింపులు ఉంటే 17 మెడికల్ కాలేజీలు పూర్తి కావడానికి పట్టే సమయం 25 నుంచి 25 సంవత్సరాలు. అంటే ఈ లోపు పేదలు కాదు కదా, డాక్టర్లు కాదు, ఎవరికి మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉండవు. ఇక కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన పీపీపీ మోడల్ అయితే 2 నుంచి 2.5 ఏళ్లలో పూర్తి అవుతాయి. ఇక జగన్ హయాంలో 5 మెడికల్ కాలేజీలు వచ్చి కేవలం 500 మెడికల్ సీట్లు మాత్రమే వచ్చాయి. ఇందులో కన్వీనర్ కోట అంటే ఏ కేటగిరీ 213 సీట్లు కాగా మిగిలినవన్నీ పేమెంటే. 287 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ కోటా సీట్లు. దానికి సంబంధించి జీవో 107, 108 మీరు చూడొచ్చు. ఇక కోట ప్రభుత్వం తెచ్చే సీట్లు ఇప్పుడున్న పీపీపీ మోడల్ వచ్చే సీట్లు 1700. మెడికల్ కాలేజీలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే 150 సీట్ల వరకు రావచ్చు. 850 కన్వీనర్ కోటా సీట్లు కాగా 850 బి కేటగిరీ ఎన్ఆర్ఐ కోటా. 50% సీట్లు మీకు ఏ కేటగిరీ వస్తాయి, రిమైనింగ్ 50% బి కేటగిరీ, సి కేటగిరీ వెళ్తాయి పీపీపీ మోడల్లో. జగన్ ఇచ్చినట్టుగా నిధులు ఇస్తే 25 నుంచి 25 సంవత్సరాలు బట్టే అవకాశం ఉంది. ఈ కాలంలో కాలేజీల నుంచి డాక్టర్లు ఎవరూ రారు, అంటే పూర్తి కావు. కాబట్టి కూటమి పీపీ విధానంలో 20 ఏళ్ల కాలంలో 34,000 మంది ఎంబీబీఎస్, 16,000 మంది పీజీని తయారు చేస్తారు. అంటే దాదాపుగా 50,000 మంది డాక్టర్లు మనకు అందుబాటులో ఉంటారు. ఇక జగన్ హయాంలో మాదిరిగా వైద్య కళాశాలను నిర్మిస్తే 20 నుంచి 25 ఏళ్లలో పేదవారికి ఉచిత వైద్యం ఉండదు. కూటమి ప్రతిపాదించిన విధంగా వైద్య కళాశాలను నిర్మిస్తే 17,000 మందికి ఉచిత వైద్యం, అంటే ఏడాదికి లెక్కేసుకుంటే ఎంతమందికి ఉచిత వైద్యం అనేది మీరు లెక్కేసుకోవచ్చు. ఇక అవుట్ పేషెంట్స్ జగన్ పెడదాం అనుకున్న కాలేజీల్లో ఉచితం, అవుట్ పేషెంట్స్ కూటమి ప్రభుత్వం పెడుతున్న కాలేజీలో ఉచితం. సో ఇక్కడ ప్రారంభించిన కాలేజీలో ఇన్పేషెంట్లు పడకల సంఖ్య 5 కాలేజీల్లో ఒక్కో దాంట్లో 500 మంది, మొత్తం 2,500 మంది మాత్రమే కూటమి మెడికల్ కాలేజీలో ఇన్పేషెంట్ల పడకల సంఖ్య. 17 కాలేజీలో ఒక్కో దానిలో 500 మంది, 8,500 బెడ్లు, వీటిలో 5,900 బెడ్లు ఉచితం. సో ఎన్ని బెడ్లు ఉచితం పీపీపీ మోడల్ అయితే, అదే జగన్మోహన్ రెడ్డి గారి మోడల్ అయితే ఎన్ని బెడ్లు ఉచితం అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నారు. ఇక్కడ ఇన్పేషెంట్లకి 5 బెడ్లే ఉండేది, ఒక్కో దాంట్లో 500 మంది, మొత్తం 2,500 మాత్రం మెడికల్ కాలేజీలు ఇన్పేషెంట్లు. అదే ఇప్పుడైతే 8,500 బెడ్లు, 5,950 మందికి ఉచితంగా ఉంటుంది. సో ఇక ఆయన ప్రతిపాదించినటువంటి ప్రపంచ స్థాయి సౌకర్యాలు శూన్యం. కూటమి ప్రతిపాదించిన మెడికల్ కాలేజీలు ఎయిమ్స్ లాంటి ప్రపంచ సౌకర్యాలు వస్తాయి, ఎందుకంటే పీపీపీ మోడల్లో ఖర్చు పెడతారు కాబట్టి ప్రైవేట్ వ్యక్తులు. ఇక జగన్ ప్రతిపాదిత మెడికల్ కాలేజీల ఆసుపత్రుల్లో యూనివర్సల్ హెల్త్ పాలసీ ఉండదు. కూటమి ప్రతిపాదిత మెడికల్ కాలేజ్ ఆసుపత్రులు యూనివర్సల్ హెల్త్ పాలసీ ఉంటుంది, ఇది తేడా. ఇక జగన్ ప్రతిపాదిత మెడికల్ కాలేజీల వల్ల సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందుబాటులో ఉండరు. కానీ ఇప్పుడు పీపీపీ మోడల్లో కట్టేటువంటి దాంట్లో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందుబాటులో ఉంటారు. సో జగన్ వైద్య రంగానికి చేసినటువంటి ద్రోహమా లేదంటే ఏంటి అనేది మీరు ఆలోచించుకోవచ్చు. కళాశాలలు కట్టలేదు, ఆసుపత్రులు కట్టలేదు, పేదలకు వైద్యం అందించలేదు, ఆరోగ్యశ్రీలో రోగాల సంఖ్య పెంచుతున్నట్లు చూపించారు. దాదాపు రోగాల సంఖ్యను ఆరోగ్యశ్రీలో పెంచారు, ఆరోగ్యశ్రీలో రోగాల సంఖ్యను పెంచారు, ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ పెట్టారు. పేదలకు వైద్యం అందకుండా చేసి ఇప్పుడు పీపీపీ మోడల్లో వైద్య కళాశాల నిర్మిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నాడని చెప్పి వాట్సాప్ యూనివర్సిటీలో మెసేజ్లు. పీపీపీ మోడల్ అంటే ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కాదు, వైద్య కళాశాలలో ఆసుపత్రులు నిర్మించి 33 ఏళ్లు నిర్వహించి ఆ తర్వాత ప్రభుత్వానికి అప్పగించి వెళ్ళడం. ప్రభుత్వ ఆస్తి భద్రంగా ఉంటుంది, రోగులకు ఉచిత సేవలు అందుతాయి. ఇవన్నీ చెడగొట్టేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి ఈ మెసేజ్ యొక్క సారాంశం. పీపీపీ మోడల్ దేశంలోని సక్సెస్. అవును, కేంద్రం విద్యుత్ కేంద్రం నిర్మాణం దగ్గర నుంచి అనేకం మొత్తం పీపీపీ మోడల్లో తయారవుతుంది. కానీ ఇప్పుడు ఆ పీపీపీ మోడల్ను వద్దంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత, ఈ చార్ట్ చూసిన తర్వాత, ఈ చార్ట్లో చాలా క్లియర్గా ఉంది మ్యాటర్ కన్నా కూడా ఏమేంటి కంపారిజన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోలు కానీ ఇప్పుడు పీపీపీ మోడల్లో ఏంటి అనేది ఇది చూసి మీరు మొత్తం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ మెడికల్ కాలేజీల మీద జరుగుతున్నటువంటి ప్రచారం ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు
అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు ఇదంతా చూసిన తర్వాత. ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు ఖచ్చితంగా డిబేట్ కావాల్సిందే, ప్రోస్ అండ్ కాన్స్ చర్చించాల్సిందే. అయితే ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి అనేది మనం ఆలోచించాలి. డెఫినెట్గా దాని మీద చర్చ పెట్టాలి కూడా. సో అందుకే ఈ వీడియోని నేను మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఇది చూసిన తర్వాత పీపీపీ మోడల్ కరెక్టా లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది కరెక్టా, దీని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.